సాహితీవేత్తగా పుట్టడం కంటే సాహితీవేత్త కొడుకుగా పుట్టడం అదృష్టమేమో అనుకుంటున్నాను ఈ సభను చూసి. అసలు కారణం ఇవే కాదు ఈ సభకి. అంటే నిజంగానే రామరాజు గారు చెప్పినట్టు మా నాన్నగారు భౌతికంగా లేరు అనే భావన నిజంగా లేదు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళ శిష్యులతోటి అలాగే సాహితీ మిత్రులతోటి మా నాన్న లేరు అనే భావన ఎప్పుడు కలగలేదు. అలాగే మన భవానీ రాసిన చూసి మా నాన్నగారి శిష్యుడు కానీ చిన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు, ఒక అరగంట సేపు మాట్లాడారు. మా నాన్నగారు చిన్నప్పుడు అంటే ఇవన్నీ వింటూ ఉంటే ఏంటంటే నాన్నగారి దగ్గరే ఉన్నట్టు భావన కలుగుతుంది. సో ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు రఘురామ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇంకొక మాట ఏంటంటే ఊరిలో విఠలాచార్య గారికి ఎందుకు ఈ సత్కారం అంటే అది మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవడానికి, అది ఆయనకు ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్టూడెంట్స్ చరిత్రలో పుస్తకాలు చదవక్కర్లేదు, మన ఎదుర్కొన్న సజీవంగా ఉన్న వీళ్ళు చూస్తే చాలు. ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని అవకాశాలుగా మలుచుకుని లక్ష్యాన్ని ఎలా ఛేదించాలని వాటిని మనం చూసుకుంటే ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవడానికి అది మా స్వార్థం తప్పితే ఆయనకి కొత్తగా వచ్చింది ఏమీ లేదని నా భావన. అలాగే ఆలాహలాన్ని మింగిన శివుడు దేవుడైతే మా బాధల్ని మింగి మాకు అమృతాన్ని పంచిన మా నాన్న కూడా దేవుడే అని కవి చెప్పాడు. ఆ కవి మాటలు నేను ఉపయోగిస్తున్నాను. ఇంకొక విషయం సార్, ఈ సభ మీరు చెప్పినట్టుగా ఈ సభలో జ్ఞాపకాల అనుభూతుల్ని పంచుకుని ఇంకో నెక్స్ట్ జూన్ 15 వరకు ఈ జ్ఞాపకాలతో ఒక కొత్త శక్తిని ఉత్తేజాన్ని పొందొచ్చు. అంటే రేపటి నుంచి మామూలే ఆఫీసు గొడవలు అన్ని మామూలే, బట్ ఈ శక్తి ఉత్తేజం అలా ఉంటుంది నెక్స్ట్ జూన్ 15 వరకు. మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని పెంచుకుని మళ్ళీ సంవత్సరం ముందు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చివరిగా మా నాన్నగారికి ఎప్పుడు ప్రోత్సహించి ప్రతి సభలోనూ మార్గదర్శనం చేసి ఇప్పటికీ కూడా మమ్మల్ని